ముక్తావళీలలితకంఠముదారహారం పీతాంబరద్యుతివిరాజితదివ్యదేహం శ్రీవేంకటేశమజమాత్మని సన్నిధత్తాం. అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనాడు చిరియప్పతి కళ్యాణ వెంకటేశ్వరుడు అలా భక్తుల్ని అనుగ్రహించడానికై సిద్ధంగా ఉన్నాడు. అంబోధనీలం సమయంలో మేఘం వలె నల్లగా ఉన్నది. అలాగే ఆ అరవింద దళాయతాక్షం తామర రేకు ఎలా ఉంటుందో ఆ ప్రకారంగా తామర రేకుల వలె వెడల్పైనటువంటి పింఛామిత కాయకాంతిమన్నారు. అంటే గోపాల వేషంతో అందంగా ఉన్నటువంటి నీ యొక్క ఆ దివ్య రూపాన్ని ధరించినటువంటి నిన్ను విశేషంగా స్వామివారికి ఆ వెంఛత్రమన్న రీతిగా ఆ తెల్లని గొడుగును స్వామివారికి పట్టుకుంటూ శ్రీపాద పద్మ కూడా కరిగాయి కదా స్వామి. అది మాత్రమా? పంచాపి కించ పరివృత్త గుణాని భూతాని. లోకంలో పంచభూతాలు గుణమేమిటంటే గంధవత్వం, అంటే గంధాన్ని కలిగి ఉండడం. ఈ తేజస్సు అనేది ఉష్ణస్పర్శాన్ని కలిగి ఉంటుంది. వాయువు అనేది రూపరహిత స్పర్శాన్ని కలిగి ఉండేది. ఈ ప్రకారంగా గుణాన్ని కలిగి ఉండే ఎలా జరిగిందంటే, ఎప్పుడైతే భగవంతుడు అలా వేణుగానం చేస్తూ ఉన్నాడో ఆ సమయంలో శిలలంతా కూడా అది కరిగిపోయాయట. అది మాత్రం కాదు, పంచభూతాలంతా కూడా తమ యొక్క సహజ గుణాల్ని విడిచిపెట్టాయట. ఆ గానాన్ని ఎవరు వెండిష వాహనంలో వేంచేసి ఉన్నటువంటి ఆ సుందరమూర్తి అయినటువంటి కృష్ణమూర్తిని మనం అది కూడా ఆ వేణుగానం చేస్తున్నటువంటి శ్రీకృష్ణ స్వామిని మనం దర్శించుకుంటున్నామంటే ఎందుకండి? అన్నీ కూడా ఈ కరచే కీర్తయ కేశవం మురరిపం చేతోభజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుతకథాః శ్రోత్రద్వయత్వం శృణు అనిగద ముకుందమాలలో కులశేఖరాళ్వాళ్ళు చెప్పారు. అటువంటి అహంకారాన్ని ప్రదర్శించడానిక కాదు కదా. ఎందుకు అంటే ఆ శిరస విశేషంగా శ్రీనివాస మంగాపురానికి వెళ్ళి భగవంతుని దర్శించుకోలేకపోయినా కూడా ఈ శ్రీవేంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యంగా మనం భగవంతుణ్ణి ఆ మంగాపురంలో జరిగేటువంటి ఉత్సవాన్ని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నాం. తమసి స్వభావతః సమస్త కళ్యాణ గుణామృతోదధి. స్తోత్రరత్నంలో ఆడవందార్లు స్వామివారి యొక్క గుణగణాల్ని వర్ణిస్తూ ఉన్నారు. ఎందుకంటే గుణైర్దాస్యముపి కులపతి సుగ్రీవుడితో సఖ్యం. కాపి శబరీని శబరీమోక్ష సాక్షిభూతాన్ని శబరిని అనుగ్రహించాడు. కుచేల కృష్ణుడు ఆ కుచేలను ఎలా అనుగ్రహించాడో, అతను ఇచ్చినటువంటి ప్రీతితో ఇచ్చినటువంటి చిరిగిన గుడ్డలో